అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలాజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో దుస్థానాలలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితము, అలాగే దుస్థానాల్లో ఉన్నటువంటి గ్రహ దశలైనా సరే, లేదా దుస్థానాధిపతులైనటువంటి గ్రహ దశల్లో ఒక మనిషికి స్థిరత్వం అనేది ఎలా ఏర్పడుతుంది, అలాగే సంపాదన, ఉద్యోగము, వ్యాపారం అనేది ఎలా సెట్ అవుతుంది అనే విషయం గురించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా మనం వివరించుకుందాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము జాతకంలో ఒక పర్సన్ యొక్క సెటిల్మెంట్ గురించి చూడాలనుకునేటప్పుడు మనమందరం చేసేటటువంటి అనాలిసిస్ ఏంటి అనంటే, జాతకంలో మనకు ఒక మనిషి యొక్క ప్రొఫెషన్ అయినా సరే, కెరియర్ అయినా సరే, లేకపోతే వృత్తి వ్యాపారంలో ఆయనకున్నటువంటి ప్రోగ్రెస్ అయినా సరే, మనం 10th హౌస్ ద్వారా డిరైవ్ చేస్తాం. సో, దశమ స్థానమైనటువంటి కర్మస్థానం యొక్క కండిషన్సు, అలాగే దశమ స్థానంలో ఏవైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహం యొక్క క్యారెక్టరిస్టిక్స్, అలాగే దశమాధిపతి ఎలాంటి కండిషన్‌లో ఉన్నారు అనే దాని మీద ఒక పర్సన్ యొక్క కెరియర్ అనేది ఆధారపడుతుంది. సో, ఇప్పుడు మనము నార్మల్‌గా జాతకాలు చూసుకునేటప్పుడు ఏంటంటే చాలామందికి కర్మస్థానాధిపతి ఉచ్చంలో ఉంటారు. లేదా కర్మస్థానంలో ఏదైనా ఒక గ్రహం ఉచ్చంలో ఉంటుంది. కానీ వాళ్ళు రియాలిటీలో లైఫ్‌లో చూసుకుంటూ ఉంటే పెద్ద సీఈఓ కాకుండా నార్మల్ ఒక చిన్న పొజిషన్‌లోనే ఉంటారు. ఈవెన్ సొంతంగా పనులు చేసేటప్పుడు కూడా వాళ్ళకు కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చి సొంత పనిని చేయడం అనేది కూడా వదిలేసి మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 10th లార్డ్ బలపడి 10th హౌస్‌లో బలగ్రహం ఉన్నా కూడా ఓన్ కెరియర్ లేకపోతే ఓన్ ప్రొఫెషన్ అనేది అంతగా సెట్ అవ్వకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. సో, ఇలాంటి కండిషన్స్ అనేది దేనివల్ల జరుగుతుంది అనంటే, ఎప్పుడైనా సరే మీరు పని దేనికోసం చేస్తున్నారనే పర్పస్ అనేది అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. యాక్చువల్‌గా ఏంటంటే మనమందరం ఇక్కడ మిక్సప్ చేసుకునే ఒక కన్‌ఫ్యూషన్ ఏంటి అనంటే, 10th హౌస్ అనేది మనకు పనిని మాత్రమే సూచిస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకొక టాస్క్ ఇచ్చారనుకోండి. ఆ టాస్క్‌ని మీరు అచీవ్ చేయగలుగుతారా లేదా? లేదా మీకు ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీని మీరు తీసుకోగలుగుతారా లేదా? మీకు ఉన్నటువంటి బాధ్యతల్ని మీరు నిర్వర్తించగలిగే శక్తిని, స్తోమతని, సామర్థ్యాన్ని మాత్రమే మనకు కర్మస్థానం నిర్ణయిస్తుంది. దట్ నీడ్ నాట్ నెసెసరీలీ బీ ఏ జాబ్. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరొక కంపెనీలో వర్క్ చేస్తున్నారు. మీ మేనేజర్ మీకొక పెద్ద టాస్క్ ఇచ్చారనుకోండి. మీరు దాన్ని కంప్లీట్ చేయగలరు. ఇఫ్ అట్ ఆల్ మీకు 10th హౌస్ గానీ, 10th లార్డ్ గానీ బలంగా ఉంటే, ఇచ్చినటువంటి పనిని సాధించేటటువంటి ఒక క్యారెక్టరిస్టిక్స్ అనేది ఆయన మీకిస్తారు. కానీ ఇక్కడ చాలామంది పనిని వదిలేయటము, లేకపోతే పని ఇష్టపడకపోవడము, లేకపోతే పని నుంచి బయటకొచ్చేయడం దేనివల్ల జరుగుతుంది అనంటే, వాళ్ళు పెట్టినటువంటి శ్రమకి తగ్గ ప్రతిఫలం అనేది వాళ్ళకు రాకపోవడం వల్ల. సో, వెదర్ మీరు జాబ్ చేయడం అనేది మీకొక రికగ్నిషన్ కోసమా? మీ టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవడం కోసమా? లేకపోతే డబ్బు కోసమా అనేది అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ 90% ఆఫ్ ద పీపుల్ సర్వైవల్ కోసం ఫినాన్షియల్ ఎర్నింగ్స్ కోసమే మంచి జాబ్ అనేది చూసుకుంటారు. చాలా రేర్‌గానే మనకు 10th హౌస్ అనేది ఒక మనిషి యొక్క ప్యాషన్ను, ఇంట్రెస్ట్ మీద ఆధారపడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనిషి జీవితంలో అంటే చిన్న వయసులోనే ఒక యాంబిషన్ పెట్టుకొని దానికి తగ్గట్టుగా చదువుకొని ఆ చదువుకు తగ్గట్టుగా ఉద్యోగం వచ్చి కెరియరు ఆ ప్యాషన్ ఫీల్డ్‌లోనే ఉండే రకంగా సెట్ అవ్వడం అనేది చాలా రేర్ కేసెస్‌లో జరుగుతుంది. బట్ 90% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఆపర్చునిటీస్ వచ్చిందని యుటిలైజ్ చేసుకోవాలని చెప్పి ఈవెన్ దో ప్యాషన్, ఇంట్రెస్ట్ వాళ్ళకి లేకపోయినా కూడా వచ్చినటువంటి ఆపర్చునిటీకి తగ్గ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి అడాప్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో, ఈ అడాప్షన్ ప్రాసెస్‌లో ఏం జరుగుతుంది అనంటే మనసుకు నచ్చని పనైనా సరే ద గోల్ ఈస్ టు ఎర్న్ మనీ. సో, ఎప్పుడైనా సరే మనము ఒక మనిషి స్థిరత్వం అనేది చూసుకునేటప్పుడు పని అనేది కన్సిస్టెంట్‌గా ఉంటుందా లేదా అనేది 10th హౌస్ చూడాలి గానీ, ద ఇంటెంట్ ఆఫ్ దట్ వర్క్ ఎందుకు ఆ పని చేస్తున్నారు మీరు? మంచిగా ధనం సంపాదించడానికా? లాభం సంపాదించడానికంటే అది జాతకంలో మనకు 2nd హౌస్, 11th హౌస్ తెలియజేస్తుందండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ మనకు ఒక కన్సిస్టెన్సీ ఏదైనా ఒక జాబ్‌లో మనము ఎక్కువ కాలం కొనసాగాలి. ఏదైనా ఒక కెరియర్ అనేది మనకు లాంగ్ టర్మ్‌గా ఉండాలి. లేదా జాబ్స్ ఒకవేళ లైఫ్‌లో మారాల్సొచ్చినా కూడా అది టువర్డ్స్ డెవలప్‌మెంటే మారతాము అనే విషయాన్ని మనకు 6th హౌస్ అనేది తెలియజేస్తుంది.
ఈవెన్ 6th హౌస్ అనేది మనకు జాతకంలో ఉద్యోగ స్థానం అవుతుంది. సో, ఇన్ జనరల్ ఒక మనిషి యొక్క సెటిల్మెంట్ అనేది మనకు జాతకంలో అర్థ త్రికోణమైనటువంటి 3 స్థానాలు ప్రాముఖ్యత వహిస్తుంది మనకు. సో, అవి 2nd హౌసు, 6th హౌసు, 10th హౌస్. సో, ద్వితీయ స్థానము, షష్టమ స్థానము, దశమ స్థానం అనేది ఒక మనిషి యొక్క ప్రాక్టికల్ లైఫ్ అంటే సమాజంలో బతకగలిగే సామర్థ్యాన్ని సూచించేటటువంటి స్థానాలు. సో, ఈ స్థానాలు అలాగే ఈ స్థానాధిపతులు ఒక మనిషి జాతకంలో ఎంతకెంత బలపడతారో అంతకంత ఈజీగా, అంతకంత ఎర్లీగా వాళ్ళ లైఫ్ అనేది సెటిల్ అవ్వగలిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ప్రొవైడెడ్ నేను ఇక్కడ చెప్పేది దానికి అనుగుణంగా దశలు నడవాలి మనకు. నేను ఇక్కడ గ్రహస్థితి బట్టి చెప్తూ ఉండేటప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద దశస్ అంటే ఇప్పుడు దశ అనేది కోఆపరేట్ చేయకపోయినా కూడా ఒక మనిషి జాతకంలో అర్థత్రికోణం కనుక బలంగా ఉంటే వాళ్ళకు చేసేటటువంటి పనిలో సాటిస్ఫాక్షన్ లభించకపోవచ్చు, కానీ పని అయితే ఉంటుంది వాళ్ళకు. పని లేకుండా జాబ్లో స్టెబిలిటీ లేకుండా అయితే ఉండిపోరు. ఎప్పుడు అనంటే అర్థత్రికోణమైనటువంటి 3 స్థానాలు బలంగా ఉన్నప్పుడు. సో, జనరల్‌గా మనం ఇప్పుడు ఈ అర్థ త్రికోణాలైనటువంటి 2nd లార్డు, 6th లార్డు, 10th లార్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బలాబలాల మీద మనకున్నటువంటి కెరియర్ ప్రోగ్రెస్ అనేది ఆధారపడుతుంది. సో, జనరల్‌గా మనకు జాతకంలో వివరించేటప్పుడు ఏంటంటే ధనస్థానాధిపతి కేంద్రాల్లోనో, కోణాల్లోనో, లాభస్థానంలోనో ఉంటే రాజయోగం. అలాగే కర్మస్థానాధిపతి కూడా కేంద్రాల్లోనో, కోణాల్లోనో అక్కడ ఉంటే రాజయోగం అని చెప్తాం. సో, ఇప్పుడు అందరికీ ధనాధిపతి లేకపోతే కర్మాధిపతి కేంద్రాల కోణాల్లోనే ఉంటారనంటే అలా ఏం కాదు. చాలామందికి ఏంటంటే కేంద్రాల్లో, కోణాల్లో లేకుండా దుస్థానాల్లో ఉండిపోతారు వీళ్ళు. అంటే 3వ ఇంట్లోనో, 6వ ఇంట్లోనో, 8వ ఇంట్లోనో, 12వ ఇంట్లోనో ఉండిపోతారు. సో, అలాంటప్పుడు ఒక జాతకుడికి కర్మస్థానాధిపతి అయినటువంటి దశమాధిపతి సపోజ్ అష్టమంలో ఉన్నారనుకోండి. అష్టమం అనేది మనకు రంధ్రస్థానం అవుతుంది. అంటే అడ్డంకులు క్రియేట్ చేసేటటువంటి హౌస్. సడన్ ఈవెంట్స్‌ని సూచించేటటువంటి హౌస్. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళకు కెరియర్ అనేది పడిపోవడము, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళకు వర్క్ ఎన్విరాన్మెంట్‌లో ఏమైనా గండాలు రావడము, పని చేసేటప్పుడు ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావడము, పనిలో అంటే వేరే వాళ్ళు చేసినటువంటి తప్పు ఆ నింద అనేది వీళ్ళ మీద పడడము, ఇలాంటివన్నీ మనకు 10th లార్డ్ 8th హౌస్‌లో ఉంటే ఇచ్చే రిజల్ట్స్ నార్మల్‌గా. లేకపోతే 10th లార్డ్ గనక 12th హౌస్‌లో ఉంటే వాళ్ళకు అసలు కెరియర్ సెట్ అవ్వడమే ఉండదు. బికాస్ వాళ్ళ కర్మ అనేది వ్యయస్థానంలో పడిపోయింది కాబట్టి వాళ్ళు ఎటువంటి కర్మ చేయలేరు. చేసినా కూడా అది వాళ్ళకు వ్యయమే అవుతుంది దానివల్ల. అంటే ఏ పని చేసినా కూడా దానివల్ల మీకు పేరు రాదు, ధనము రాదు, ఏది రాదు. ఇన్‌ఫ్యాక్ట్ మీ ఎఫర్ట్ అనేది మాత్రమే అక్కడ వేస్ట్ అవుతుందని చెప్తారు. అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ 2nd లార్డ్ కూడా మనకు 8థ్‌లోనో లేకపోతే 12థ్‌లోనో ఉంటే ధనం ఆర్జించడం కష్టం. ధనం ఉండదు వాళ్ళకు. ఎంత సంపాదించుకున్నా కూడా ఒక చేత వచ్చినటువంటి డబ్బు ఇంకొక చేతిలో వెళ్ళిపోతుందని చెప్తారు. సో, ఇలా నిజ జీవితంలో జరుగుతుందా అని గనక చూసుకుంటే అలా జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. కాకపోతే ఆ గ్రహాల యొక్క కండిషన్ మీద మనకు అది చెడు జరుగుతుందా, మంచి జరుగుతుందా అనే ఒక పారామీటర్ అనేది ఆధారపడుతుంది. సో, జనరల్‌గా ఏంటంటే అష్టమ స్థానంలోనో, దశమ స్థానంలోనో లేకపోతే ధనస్థానంలోనో మీకు పాపగ్రహాలు బలంగా ఉంటే అవి ఇంకా మీకు మంచి చేస్తాయి. లేదా అష్టమాధిపతో, ధనాధిపతో, షష్టమాధిపతో లేకపోతే కర్మాధిపతో కేంద్ర కోణాల్లో మీకు పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యేటట్టుంటే కూడా అది మంచి కెరియర్‌ని ఇస్తుంది మనకు. సో, ఇప్పుడు 10th లార్డ్ ఫర్ ఎగ్జాంపుల్ 8th హౌస్‌లో ఉన్నారనుకోండి. ఆయన సపోజ్ అక్కడ ఉచ్చబడినా కూడా మంచిదే మీకు. అట్ ద సేమ్ టైమ్ అది మిత్రక్షేత్రమైన లేకపోతే ఆయన మీకు పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యే కండిషన్స్ ఆయనకక్కడ ఉన్నా అది మంచిదే. చెప్పాలంటే మనమందరం జాతకంలో చూసుకునేటప్పుడు దశమ స్థానం అనేది ఏదైతే ఉందో, ఇన్‌ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ అర్థ త్రికోణాల్లో శుభగ్రహాలు ఉండడం కంటే పాపగ్రహాలు ఉండడమే మంచిదండి. ఎస్పెషల్లీ 2nd హౌస్‌లో మనకు రాహువో, కుజుడో, సూర్యుడో ఉంటే మంచిది. ఎందుకు అనంటే అవి మనకు ఫ్యామిలీ, కుటుంబ సుఖాన్ని కొంచెం ఏమైనా డ్యామేజ్ చేయొచ్చు కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్షియల్ వెల్త్, అసెట్స్, ఆస్తులు లేకపోతే రెప్యుటేషన్‌ని సంపాదించుకోవడానికి మంచి హెల్ప్‌నిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ 6th హౌస్‌లో మనకు జనరల్‌గా తెలిసిందే కదా! ఉపచయ స్థానంలో మనకు పాపగ్రహాలు ఉంటే మంచిది. అట్ ద సేమ్ టైమ్ 10th హౌస్‌లో మనకు దిగ్బలం చెందేదే సూర్యుడు అలాగే కుజుడు. సో, ఎప్పుడైతే ఇవి పాపత్వం చెందుతాయో అది మంచిదండి మనకు. సో, అలాంటి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేను మీకిప్పుడు వివరిస్తాను. మీరు గనక స్క్రీన్‌ని చూసుకుంటే మీకొక జాతకం కనబడుతుంది చూడండి.
సో ఇది ఒక మగవారి జాతకం అండి. ఈయన జన్మించింది వచ్చేసి సింహ లగ్నంలో జన్మించారు. గ్రహస్థితి కనుక చూసుకుంటే తృతీయ స్థానంలో రాహువు, షష్టమ స్థానంలో చంద్రుడు, కుజుడు, బుధుడు, సప్తమంలో సూర్యుడు, అష్టమంలో శుక్రుడు, భాగ్యంలో కేతువు, గురువు, వ్యయంలో వక్రించినటువంటి శనీశ్వరుడు ఉన్నారు. సో ఇక్కడ మనం న్యాచురల్గా నేను ఇప్పుడు చెప్పినట్టు ఈ పర్సన్ యొక్క సెటిల్మెంట్ అనేది ఎలా ఉంటుందని ఇన్ జనరల్గా మనం కనుక క్వశ్చన్ చేసుకుంటే ఈయనకు అర్థ త్రికోణాధిపతులు ఎలా ఉన్నారో చూడండి. సో సెకండ్ లార్డ్ అయినటువంటి బుధుడు 6th హౌస్లో ఉన్నారు, దుస్థానంలో ఉన్నారు. 6th లార్డ్ అయినటువంటి శనీశ్వరుడు వ్యయస్థానంలో ఉన్నారు. అది విపరీత రాజయోగం అవుతుంది మనకు. కానీ ఆయన అక్కడ నార్మల్గా ఉన్నారా? వక్రించి ఉన్నారు. సో ఆయన చెడిపోయినట్టుగానే భావిస్తాం మనం జనరల్గా. అట్ ద సేమ్ టైం 10th లార్డ్ తీసుకోండి. 10th లార్డ్ అష్టమ స్థానంలో ఉన్నారు. సో ఒక పక్క ధనాధిపతి దుస్థానంలో ఉన్నారు, ఉద్యోగాధిపతి దుస్థానంలో ఉన్నారు, ఆయన కూడా వక్రించి ఉన్నారు, కర్మాధిపతి కూడా దుస్థానంలోనే ఉన్నారు. సో అలాంటప్పుడు ఈయనకు కెరియర్ అనేది బాగుంటుందా, అసలు కెరియర్ అనేది సెట్ చేసుకోగలుగుతారా లేదా అంటే ఆయన బ్రహ్మాండంగా సెట్ చేసుకోగలిగారు కెరియర్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆయన సెట్ చేసుకున్నటువంటి కెరియర్లో ఇప్పటి వరకు ఆయనకు ఎటువంటి ఫ్లక్చువేషన్స్, ఎటువంటి ప్రాబ్లమ్స్, ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు రాలేదు. చెప్పాలంటే ఆయన కెరియర్ మొత్తం ఆయనకు ఏజ్ అయ్యే కొద్దీ ఇంకా ప్రొఫెషన్సీ అనేది ఆయనకు యాడ్ అయింది. పేరు ప్రఖ్యాతులు కూడా గణించగలిగారు ఆయన. ఎందుకు అలా జరిగింది అని కనుక చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టు 6th హౌస్లో ఈయనకు 3 గ్రహాలు ఉన్నాయండి. 6వ ఇంట్లో అక్కడ కుజుడు ఉన్నారు, చంద్రుడు ఉన్నారు, బుధుడు ఉన్నారు. సో జనరల్గా మనం ఏం చేస్తాము, 6th హౌస్లో ఏమైనా గ్రహాలు ఉంటే అవి చెడు చేస్తాయని ఇన్ఫ్యాక్ట్ మనం భావిస్తాం. కానీ ఇక్కడ నాట్ నెసెసరీలీ అలా జరగాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే మనం జాగ్రత్తగా గమనిస్తే షష్టమాధిపతి అయినటువంటి శనీశ్వరుడు వక్రించి 12వ ఇంట్లో ఉన్నా కూడా ఆయన ఎవరి ఇంట్లో ఉన్నారు? చంద్రుడి ఇంట్లో ఉన్నారు. చంద్రుడు ఎక్కడ ఉన్నారు? శనీశ్వరుడి ఇంట్లో ఉన్నారు. సో వాళ్ళిద్దరి మధ్యన అక్కడ పరివర్తన యోగం అనేది జరుగుతుందండి. అప్పుడు ఏమవుతుంది, మీకు చంద్రుడి ఇంటికి వెళ్ళిపోతారు, అలాగే శనీశ్వరుడు ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, షష్టమాధిపతి షష్టమ స్థానంలోనే ఉన్నట్టు అవుతుందండి. నంబర్ 1. ఆయన కూడా ఎవరితో పాటు ఉన్నట్టు అవుతుంది, మనకు ఇంకొక అర్ధ త్రికోణాధిపతి అయినటువంటి బుధుడితో పాటు కలిసి ఉన్నట్టు అవుతుంది. అంటే సెకండ్ లార్డు 6th లార్డు ఇద్దరు కంజంక్ట్ అయ్యి 6th హౌస్లో ఉన్నట్టు అవుతుంది. ఫస్ట్ పారామీటర్. సెకండ్ పారామీటరు, వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారు, ఎవరితో పాటు ఉన్నారు అని అంటే ఉచ్చబడినటువంటి కుజుడితో పాటు కలిసి ఉన్నారు. యాక్చువల్గా ఈ పర్టికులర్ సింహ లగ్నానికి యోగ కారకుడు కుజుడు అవుతారు. సో యోగ కారకుడితో ధనాధిపతి అలాగే షష్టమాధిపతి కలిసి 6వ ఇంట్లో, అది కూడా పర్టికులర్లీ ఉపచయ స్థానంలో కలిసి ఉన్నారు. చెప్పాలంటే ఒక పర్స్పెక్టివ్లో వాళ్ళు ముగ్గురు పాపగ్రహాలే. కుజుడు ఏంటంటే సింహ లగ్నానికి శుభగ్రహము, కాకపోతే నైసర్గిక పాపగ్రహం అవుతారు. శని పాపగ్రహం అవుతారు. చంద్రుడు తీసుకుంటే ఆయన వ్యయాధిపతి కాబట్టి విపరీత రాజయోగం అవుతుంది. అది ఎలాగైనా చూసుకోవచ్చు మీరు. అలాగే లాభాధిపతి కనుక మనకు 6వ ఇంట్లో ఉంటే, ఎందుకంటే ఈ లగ్నానికి ధనాధిపతి లాభాధిపతి కూడా అవుతారు బుధుడు. సో అలాంటి బుధుడు మనకు 6వ ఇంట్లో ఉండేటప్పుడు ఏంటంటే 2 ఉపచయ స్థానాలు కనెక్ట్ అవుతున్నట్టు అవుతుంది. అక్కడ మనకు లాభస్థానము ఉపచయ స్థానం అవుతుంది, షష్టమ స్థానం ఉపచయ స్థానం అవుతుంది. సో ధనాధిపతి లాభాధిపతి ఇద్దరు కలిసి ధనాధిపతి షష్టమాధిపతి ఇద్దరు కలిసి 6వ ఇంట్లో, అది కూడా బుధుడు మిత్రక్షేత్రంలో ఉన్నట్టు అవుతుంది, శని స్వక్షేత్రంలో ఉన్నట్టు అవుతుంది, కుజుడు ఉచ్చక్షేత్రంలో ఉన్నట్టు అవుతుంది. సో ముగ్గురు అక్కడ బలంగా ఉన్నట్టుగానే మనం భావించాలి. ఫస్ట్ పారామీటర్. సెకండ్ పారామీటరు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ మనం చూడాల్సింది 10th లార్డ్ అండి. ఇక్కడ చూసుకుంటే 10th లార్డ్ అయినటువంటి శుక్రుడు అష్టమానికి వెళ్ళిపోయారు. సో జనరల్గా 10th లార్డ్ కనుక అష్టమంలో ఉంటే మనకు కెరియర్ బాగుండదని చెప్తాం. కెరియర్లో అబ్స్టకల్స్, కెరియర్లో విపరీతమైనటువంటి చేంజెస్ అనేది ఉంటుంది అని చెప్తాం. కానీ ఇక్కడ అలా జరగదు. ఎందుకు జరగదు అని అంటే శుక్రుడు ఎప్పుడైనా సరే, శుక్రుడు అంటున్నాను, 10th లార్డ్ ఎప్పుడైనా సరే మనకు దుస్థానాల్లో ఉండడం ప్రాబ్లం కాదండి. దుస్థానాల్లో ఆయన కండిషన్ ఎలా ఉందనేది ఇంపార్టెంట్ అక్కడ. ఇక్కడ చూసుకుంటే 10th లార్డ్ అయినటువంటి శుక్రుడు 8th హౌస్లో ఉచ్చక్షేత్రంలో ఉన్నారు. సో ఉచ్చక్షేత్రంలో ఉన్నటువంటి దశమాధిపతి ఒక జాతకుడికి కెరియర్ని ఇవ్వకుండా పోతాడా? పర్టికులర్లీ మనమందరం మిస్టేక్ చేసేది ఏంటి అని అంటే ఈ 8th హౌస్లో యోగించేటటువంటి గ్రహాలను కూడా మనం తీసుకోవాలి. 8th హౌస్లో ఎప్పుడైనా సరే
శుభగ్రహాలు ఒక రేంజ్కి మంచిగా యోగిస్తుంది. ఎక్సెప్ట్ చంద్రుడు వదిలేస్తే అక్కడ బుధుడు కానీ, శుక్రుడు కానీ, గురువు కానీ మంచిగా యోగిస్తారు. పర్టికులర్లీ శుక్రుడు అని ఎందుకు చెప్తున్నాను అనంటే, మనకు కాలపురుష చక్రంలో శుక్రుడు ఉచ్చబడేది మీనరాశిలోనే. సో మోక్ష త్రికోణాల్లో ఈవెన్ శుక్రుడు దిగ్బలం చెందేది కూడా చతుర్థ స్థానంలోనే. సో చతుర్థ స్థానము, వ్యయస్థానము, అష్టమ స్థానం అనేది శుక్రుడికి చాలా మంచి పొజిషన్స్, ప్రొవైడెడ్ అక్కడ ఆయనకు స్థానబలం లభించాలి. అంటే రాశి అనేది ఆయనకు కోఆపరేట్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే శుక్రుడు పర్ఫెక్ట్ ఉచ్చంలో ఉన్నారు, రేవతి నక్షత్రంలో ఉన్నారు, గురువు ఇంట్లో ఉన్నారు, మీనరాశిలో ఉన్నారు, గురువు కూడా బలంగానే ఉన్నారు. ఇక్కడ మనం చేసే తప్పు ఏంటంటే గురుకేతువుల కలయిక జరుగుతుంది కదా అక్కడ. సో గురు చండాల యోగంలో గురువు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి గురువు యొక్క బలం తగ్గిపోదని అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే గురువు కేతువులు అక్కడ ఒకే ఇంట్లో మనకు కనపడుతూ ఉన్నారు, కానీ వాళ్ళిద్దరూ ఆల్రెడీ క్రాస్ అయిపోయి వెళ్ళిపోయారు. అంటే గురువు ఆల్రెడీ కేతువుని దాటుకుని బయటకు వచ్చేసారు. సో గురుకేతువుల కలయిక అనేది అక్కడ దే ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ కాబట్టి గురు చండాల యోగం యొక్క ఎఫెక్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురు చండాల యోగం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అది గురు రాహుతో పాటు ఉంటేనే ఎక్కువగా ఉంటుంది ఆ ఇంటెన్సిటీ అనేది. కేతుతో పాటు ఉంటే మీకు అలా ఉండదు. నెంబర్ 1, గురువు ఉన్నటువంటి రాశ్యాధిపతి కుజుడు ఉచ్చబడి గురువుని చూస్తున్నారు. సో దానివల్ల అష్టమాధిపతి ఎవరైతే ఉన్నారో గురువు, ఆయన బలపడుతున్నారు కాబట్టి శుక్రుడికి రావాల్సినటువంటి స్థాన బలం అనేది పరిపూర్ణంగా లభిస్తుందండి అక్కడ. అట్ ద సేమ్ టైం ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈయన జాతకంలో కర్మస్థానాన్ని గమనించండి మీరు. ఈయనకు కర్మస్థానంలో ఏ గ్రహము లేదు, కర్మస్థానాన్ని ఏ గ్రహము చూడట్లేదు. సో ఈయనకు జాతకంలో కర్మస్థానం మీద ఎటువంటి గ్రహ ప్రభావం లేదండి. ఎప్పుడైనా సరే ఎవరి జాతకంలోనైనా సరే ఏ స్థానం మీద అయితే అసలు ఎటువంటి గ్రహ ప్రభావము ఉండదు, అంటే ఎటువంటి ప్లానటరీ ఇన్ఫ్లుయెన్స్ ఉండదో, దట్ విల్ బీ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ హౌస్ ఇన్ దేర్ హారోస్కోప్, ప్రొవైడెడ్ ఆ స్థానాధిపతి బలంగా ఉండాలి. అదొక్కటే ఇష్యూ అక్కడ. ఒకవేళ స్థానాధిపతి ఒక్కడు కనుక బలంగా ఉంటే, సపోజ్ ఆ స్థానం మీద ఎటువంటి గ్రహ ప్రభావం లేకుండా ఉంటే అది విపరీతంగా బలపడిపోతుంది. ఎందుకు ఇలాంటి స్థానాలు బలపడతాయి, ఖాళీగా ఉండే స్థానాలు ఎలా బలపడతాయి అంటే, ఆ స్థానము ఇవ్వాల్సినటువంటి ఫలితాలు దేని మీద ఆధారపడాల్సినటువంటి అవసరం రాదు. ఆ స్థానము చాలా ఇండిపెండెంట్గా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో అది ఇచ్చే ఫలితాలు ఇండిపెండెంట్గా తనంతట తాను స్వతహాగా ఇచ్చేస్తుంది. సో అలా చూసుకునేటప్పుడు ఏంటంటే ఈ జాతకంలో 6వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాలైనా సరే, 8వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాలైనా సరే ఈ పర్టికులర్ వ్యక్తికి మంచి కెరియర్ని ఇవ్వడానికే, మంచి సెటిల్మెంట్ని ఇవ్వడానికే సపోర్ట్ ఇస్తుంది, కానీ ఆయనని చెడపదు. సో రియల్ టైంలో ఆయనకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కనుక చూసుకుంటే ఈయన జన్మించింది 1977లో జన్మించారండి. అది సూర్యదశలో జన్మించారు, 4 years బ్యాలెన్స్లో ఉండేటప్పుడు. సో ఈయనకు సూర్యదశ అయిపోయిన తర్వాత చంద్రదశ వచ్చింది ఆయనకు. సో చంద్రదశ అయ్యేటప్పటికి ఆయనకు 14 years తర్వాత కుజదశ వచ్చింది ఆయనకు. కుజదశ ఒక 7 years యాడ్ చేసుకుంటే మనకు 21 years వస్తుంది. సో ఈయన ఇప్పుడు చదువు విషయంలో ఏం చదువుకున్నారు అని కనుక చూసుకుంటే ఆయన ఆర్థోపెడిక్ సర్జన్గా ఉన్నారు ఇప్పుడు. సో మెడికల్ లైన్లో ఆయనకు మంచి కెరీర్ అనేది ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అని కనుక చూసుకుంటే మీరు జాగ్రత్తగా గమనించండి. అక్కడ కుజుడు, శనీశ్వరుడు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైనా సరే ఇన్ జనరల్ చెప్తున్నాను, మెడికల్ ఫీల్డ్లో రాణించాలి అనంటే ఒకటి కుజదోషమైన బలంగా ఉండాలి, లేదా కుజశనుల యొక్క సంబంధం అనేది ఎంత బలంగా ఉంటే అంత మంచిది. సో ఇక్కడ చూసుకుంటే కుజదోషం అనేది ఆయనకు పెద్దగా లేదనుకోండి, కానీ కుజశనుల యొక్క సంబంధం చాలా బాగుంది. ఎందుకంటే కుజుడు, శనీశ్వరుడు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. లేదు మనం పరివర్తన కింద కన్సిడర్ చేసుకోవాల్సి వస్తే చంద్రశనులు పరివర్తన అవుతున్నారు కాబట్టి కుజుడు, శనీశ్వరుడు ఒకే చోటు ఉన్నట్టు కూడా అవుతుంది. అది కూడా ఎక్కడ ఉన్నట్టు అవుతుంది, ఉద్యోగ స్థానంలో. అంటే ఆయన చేసేటటువంటి ఉద్యోగ స్థానంలోనే కుజశనుల యొక్క ప్రభావం విపరీతంగా పడుతుంది. అక్కడేమో ఒకరేమో స్వక్షేత్ర పడతారు, ఇంకొకరేమో ఉచ్చబడతారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆయనకు మెడికల్ ఫీల్డ్లో కెరీర్ అనేది చాలా మంచిగా సెట్ అయింది. అది కూడా ఎలాంటి జాబ్ అంటే గవర్నమెంట్ జాబు, గవర్నమెంట్ డాక్టర్గా జాబ్ చేస్తున్నారు ఆయన. సో ప్రభుత్వ రంగంలో మీకు జాబ్ రావాలి, ప్రభుత్వ ఉద్యోగం రావాలి అని అంటే 6th house అనేది మ్యాండేటరీ, చాలా బలంగా ఉండాలి మనకు. ఎందుకంటే ప్రభుత్వ రంగంలో రావాలనంటే కాంపిటీషన్స్లో మనం సక్సెస్ అవ్వాలి, పోటీని తట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఆర్డర్స్ని మనం తీసుకుని వాటిని ఎగ్జిక్యూట్ చేసే కేపబిలిటీ ఉంటేనే మనకు
సిక్స్త్ హౌస్ అనేది బలంగా ఉంటుంది. సో పై అధికారుల నుంచి వచ్చేటటువంటి టాస్క్స్ని నిర్వర్తించగలిగే స్తోమత, సామర్థ్యం అనేది సిక్స్త్ హౌస్ అందిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈయనకు సిక్స్త్ హౌస్ అనేది పాజిటివ్గానే రియాక్ట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆయనకు ఆ చదువు ఏదైతే ఉందో మెడికల్ ఫీల్డ్లో చదవడానికి ఆయనకు మంచి సపోర్ట్నిచ్చింది కుజదశ. అట్ ద సేమ్ టైం ఆయనకు ఉద్యోగాన్ని ఇచ్చింది ఎప్పుడు అని అంటే రాహు దశలో ఆయనకు ఉద్యోగం వస్తుందండి. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్గా నేను చెప్పదలుచుకుంది. ఎప్పుడైనా సరే మనం రాహు చెడు చేసేస్తాడు, కేతు చెడు చేసేస్తాడు, అది కూడా దుస్థానంలో ఉన్నారని చెప్పి మనం అనుకుంటాం. ఇక్కడ చూసుకుంటే రాహువు మనకు థర్డ్ హౌస్లో ఉన్నారు. థర్డ్ హౌస్ ఎప్పుడు ఉపచయ స్థానం అవుతుంది. అది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్మెంట్ రాహువుకు. మోస్ట్ ఇంపార్టెంట్లీ రాహు అక్కడ మంచి చేయడానికి రీజన్ ఏంటి అని అంటే రాహు కేతువులు ఎప్పుడు ఇండిపెండెంట్గా రిజల్ట్ అనేది ఇవ్వరు మనకు. వాళ్ళు ఉన్నటువంటి నక్షత్రాధిపతి, రాశ్యాధిపతి మీద వాళ్ళు ఇచ్చే రిజల్ట్స్ అనేవి ఆధారపడుతుంది మనకు. ఇక్కడ చూసుకుంటే రాహు చిత్తా నక్షత్రంలో తుల రాశిలో ఉన్నారు. ఇద్దరు ఎవరు? రాహు ఉన్నటువంటి నక్షత్రాధిపతి అయినటువంటి కుజుడు, రాహు ఉన్నటువంటి స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఇద్దరు ఉచ్చంలో ఉన్నారు. సో రాహువుకి అక్కడ బీభత్సమైనటువంటి స్థాన బలము, నక్షత్ర బలము లభిస్తూ ఉంది. సో శుక్రుడు ఉచ్చక్షేత్రంలో ఇచ్చే ఫలితం ఏదైతే ఉందో, కుజుడు ఉచ్చక్షేత్రంలో ఇచ్చే ఫలితం ఏదైతే ఉందో, రెండు రాహువే ఇచ్చేస్తున్నారు ఆయనకు. అక్కడ విపరీతమైనటువంటి డెవలప్మెంటు, ప్రాస్పెరిటీ, కెరియరు, సెటిల్మెంట్ అంతా ఆయనకు రాహు దశలో జరిగిపోయింది. కరెక్ట్గా రాహు దశ ఆయనకు ఎప్పుడు వచ్చింది? 21 ఇయర్స్కి వస్తుంది. కరెక్ట్ ఆప్టిమమ్ ఏజ్, అంటే హైయర్ ఎడ్యుకేషన్ చదువుకుని మీరు ప్రొఫెషన్కి ఎంటర్ అయ్యే ఏజ్ అనుకోండి. కరెక్ట్గా 21 ఇయర్స్ నుంచి 39 ఇయర్స్ వరకు రాహుదశ జరిగింది ఆయనకు. వన్ ఆఫ్ ద బెస్ట్ పీరియడ్ అది. ఆ రాహుదశ తర్వాత గురుదశ జరిగింది కదా, అది ఎలా ఉంది అని అంటే అది కూడా బాగానే ఉంది. జనరల్గా ఇక్కడ చూసుకుంటే గురువు 9వ ఇంట్లో ఉన్నారు, శుభగ్రహము, త్రికోణంలో ఉన్నారు, పూర్వ పుణ్యాధిపతి దశ జరుగుతుంది కదా. సో అది బాగుండదా అంటే అది కూడా బాగానే ఉందండి, బాగాలేకుండా ఏం కాదు. కానీ రాహు ఇచ్చిన దానికి కంపేర్ చేసుకుంటే గురువు ఓన్లీ హాఫే ఇస్తున్నారు. అంటే జాతకంలో మనం చూసుకునేటప్పుడు శుభగ్రహము త్రికోణంలో ఉండేటప్పుడు మంచిగా ఇచ్చేస్తుందని మనం అనుకుంటాం. కానీ రియల్గా ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు అలా జరగదు. కానీ పాపగ్రహాలు దుస్థానంలో ఉంటే చెడిపేస్తుందని మనం అనుకుంటాం. ఇక్కడ రాహుదశ 18 ఇయర్స్, అది ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ పీరియడ్. సో 18 సంవత్సరాలు ఆయనకు ఏమి ఇవ్వాలో లైఫ్లో, ఆయన ఏదైతే కోరుకున్నారో, లైఫ్లో ఎలా సెటిల్ అవ్వాలనుకున్నారో, ఏదైతే ఆయన డ్రీమ్స్ ఏదైతే ఉందో అవన్నీ రాహువే ఫుల్ఫిల్ చేసి ఇచ్చారు ఆయనకు. సో నేను ఇక్కడ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే జాతకంలో దుస్థానాల్లో గ్రహాలు ఉన్నంత మాత్రాన, లేకపోతే కర్మాధిపతో ధనాధిపతో చెడిపోయినంత మాత్రాన, పాపత్వం చెందినంత మాత్రాన సెటిల్మెంట్ లేట్ అయిపోతుంది, లేకపోతే సంపాదన రాదు, ఫినాన్షియల్గా వీక్ అయిపోతామని అనుకోకూడదు. ఓకేనా? సో వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇక్కడితో ఆపేస్తున్నాను. సో దయచేసి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి మీ యొక్క ఒపీనియన్స్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.